మనం షాప్ తీసుకున్న తర్వాత ఫస్ట్ ఇదే రావడం షర్ట్ కుట్టమని. సో నేనైతే ఇప్పుడు షర్ట్ రెడీ చేసుకుంటున్నా అనమాట. అన్నీ కట్ చేసేసాను పీసెస్ అన్నీ. సో ఇప్పుడైతే ఫ్రంట్ పట్టియాను, కాలర్ ఐరన్ తోటి అటాచ్ చేసుకుంటున్నా. నేను ఫస్ట్ నేర్చుకుందే అసలు ఇదనమాట, షర్ట్సే అనమాట, జెంట్స్వి. మొత్తం ఫుల్ ఫినిషింగ్ అంతా నేర్చుకున్నాను. ఏ పార్ట్కి ఆ పార్ట్ అయితే నేర్చుకున్నా, కానీ మొత్తం ఫుల్ ఫినిషింగ్ అయితే చేసేదాన్ని కాదు. అప్పుడు నేను కాజా పట్టియాను, సైడ్ లోడింగ్ మాత్రమే వేసేదాన్ని అనమాట. సో అయితే నేనేమనుకున్నా, కటింగ్ కూడా నేర్చుకుంటే బాగుండు. అది బిఫోర్ మ్యారేజ్ కదా. నాకు ఇంకా ఇక్కడ మానేసిన తర్వాత నాకు కూడా ఫ్యూచర్లో ఉపయోగపడాలని నేను కటింగ్ కూడా నేర్చుకుందామని అక్కడ సార్ని అడిగితే సార్ నేర్పించారనమాట. అలా ఎలా థాట్ వచ్చిందంటే, మా డాడీ కొంచెం లా ఉంటారనమాట. సో అయితే మా డాడీ షర్ట్స్ తొందరగా ఎవరు స్టిచ్ చేయరు, పైగా రెడీమేడ్ అసలు దొరకవు. సో మా డాడీ ఎవరో ఒకళ్ళ దగ్గర కుట్టించుకునేవాళ్ళు అనమాట. సో అలా ఎందుకు మా డాడీ కుట్టించుకోవాలని నాకు ఈ పార్ట్స్ అన్నీ మొత్తం ఫిల్ ఫినిషింగ్లో పార్ట్స్ అన్నీ వచ్చి షర్ట్ రెడీ చేయగలను కదా. సో నేనేం చేశాను, కటింగ్ కూడా నేర్చుకుంటే మా డాడీ షర్ట్ లేదు నేను కుట్టచ్చు కదా, నాకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది కదా అని ఆలోచించి అప్పుడు మేము చేసే కంపెనీలో సార్ని అడిగితే ఆ సార్ కటింగ్ అయితే నేర్పించారు. ఆ తర్వాత ఇంకా దీనివల్ల అంత యూజ్ లేదు అని తర్వాత నేను ఇంకా లేడీస్వి నేర్చుకున్నా. అది కూడా స్టార్టింగ్ నాకేం రాదు, ఇంకా మా అత్తయ్య నేర్పించింది నాకు. మా అత్తయ్యకి చాలా తెలుసు అంటే అప్పటికి. ఇంకా ఆమె బాగా నన్ను ఎంకరేజ్ చేస్తే ఆమె ద్వారా నేను ఇంకా ఇంట్రెస్ట్ పెట్టి ఇంకా 2 బ్లౌజులు 3 బ్లౌజులు పాడైపోయినా సరే కుట్టమ్మా కుట్టు, నెక్స్ట్ టైం కుదురుతుంది అని అంటే ఆమె 3 బ్లౌజెస్ నేను చెడగొట్టేశాను. ఆ తర్వాతే 4th బ్లౌజ్ ఓకే బాగా సెట్ అయింది. ఆ తర్వాత నేను ఇంకా ఫీల్డ్ వదిలేసాను. అంటే నేను ఎప్పుడు బయట వాళ్ళకి ఎప్పుడు కుట్టలేదు, ఇంకా ఇంట్లో వాళ్ళ వరకే, మా పిల్లలకి, అదే మా అబ్బాయికి, మా హస్బెండ్కి, ఇంకా మా అన్నయ్యకి, మా డాడీకి, ఇలా వీళ్ళకే కుట్టారు. ఎప్పుడు బయట వాళ్ళకి కుట్టలేదు. నేను మా అత్తగారు ఊర్లో ఉన్నప్పుడు మాత్రం 2 పిల్లలకైతే కుట్టాను, ఇంకా అంతే తప్పితే ఇంకెప్పుడు కుట్టలేదన్నమాట. అంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, మనకి ఇప్పుడు ఈ షాప్ తీసుకున్న తర్వాత ఇదైతే వచ్చిందనమాట, షర్ట్ కుట్టమని. మా ఓనర్ అక్క వాళ్ళ అబ్బాయిదే అనమాట. సో షర్ట్ అయితే రెడీ చేసేస్తున్నా, కుట్టేస్తున్నా, స్టిచ్చింగ్ వేస్తున్నా అనమాట. ఫినిషింగ్ కూడా మన దగ్గర చాలా నీట్గా ఉంటుంది. అంత పర్ఫెక్ట్గా నేర్చుకున్నాను షర్ట్స్ కుట్టడం అయితే. ఓకే ఫ్రెండ్స్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.